మహిళలకు ఇస్తానన్న నెలకు 2500 ఆసరా పెన్షన్లు 4000 ఈ బడ్జెట్లో పెట్టలేదు. ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతి నెల 2500, అవ్వాతాతలకు ఆసరా పెన్షన్లు తీసుకునే అందరికీ 2000 నుండి 4000 చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలలు అయినా బడ్జెట్లో వీటి నిధులు కేటాయించడం లేదు అని హరీష్ రావు అన్నారు. మహిళలందరికీ 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పటికే 8 నెలలు అయిపోయింది. బహుశా ఈ బడ్జెట్ లోనైనా పెట్టారేమో. మొదటి హామీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్న మరి దాదాపు 1.5 అక్కా చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. అందులో 18 ఏళ్లు దాటిన వాళ్ళు పెట్టుకున్న 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెప్తారేమో అని చెప్తే నిరాశ చూపారు. ఇవాళ 8 నెలలు అయింది. 8 నెలలు లెక్క తీసినా దాదాపు వీళ్ళు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా బాకీ పడ్డారు పాతది. పోనీ ఈ బడ్జెట్ లోనైనా పెట్టి ఇక ముందు కన్నా ఇస్తారేమో అంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఇకపోతే ఆసరా పెన్షన్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇచ్చాడు. అవ్వాని పెన్షన్ ఎంత వస్తుంది? 2000. ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం రాగానే నీ పింఛన్ 4000 అవుతుంది. నీ మన్మడి కాళ్ళు ఒత్తుతాడు, డీజిల్ కు పైసలు అడుక్కుంటాడు, పెట్రోల్ కు పైసలు అడుక్కుంటాడు అన్నాడు. మరి 4000 డిసెంబర్లోనే ఇస్తాను. జూలై నెలలో ఉన్నాం, ఇప్పటిదాకా రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇంటికి 2 పెన్షన్లు ఇస్తాం, అవ్వకిస్తాం, తాతకిస్తాం, నౌకరున్నా ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తాం, అర్హులందరికీ ఇస్తాం, 4000 ఇస్తాం అని ఉదరగొట్టింది కదా. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చింది కదా. ఏమైంది మీ బడ్జెట్ లో? ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ పేదలకు మేము ప్రాధాన్యత ఇస్తాం, మాది పేదల ప్రభుత్వం అన్నారు కదా. మరి ఇంతకంటే పేదలు ఎవరు? ఆసరా పెన్షన్ అందుకునే దానికంటే ఇంకా నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? వృద్ధులు, అభాగ్యులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, మరి ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, వీళ్ళకంటే పేదలు, వీళ్ళకంటే ఇంకా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటే మీరు అత్యంత పేదలే వీళ్ళు. మరి మాది పేదల ప్రభుత్వము, మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు. అత్యంత పేదలైన అవ్వాతాతలను, ఆసరా పెన్షన్ లబ్ధిదారులను, వితంతువులను, ఒంటరి మహిళలనే మర్చిపోయింది ఈ ప్రభుత్వం.